మాఘాపురాణం ఉడే 3 గురుపుత్రికా కథ మంగళదాయిని సర్వమంగళ మాఘమాసం స్నాన ప్రభావముచే పూర్వముక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయే తన భర్తతో హరి సాన్నిధ్యమునందినది అని శివుడు పార్వతీదేవి పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురు సేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్లాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మన మిద్దరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము. రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లనకుము. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్య చంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చెరకాలము నరకవాసము చేయవలసి యుండును. కావున ఇంటికి పోదమురమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి, నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమునొల్లను. ఇచటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠురముగా మన్మథావేశముతో మాటలాడెను. సుమిత్రుడును ఏమి చేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకుని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛా సుఖములనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగువానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయని లోనికెగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసి యగు బ్రాహ్మణనుకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుహకించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుహకించెను. అయ్యో,
సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగెనదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచూ సుదేవుని రోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూపా, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నంది ఇట్లు పలికెను. ఓయి, వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించునది. వ్యభిచారిణియే చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవనవతీయగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతి హత్యను ఆత్మహత్యను చేసినది. ఆ రోషము వలన నీమెకీ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికి నీ కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నది, సరస్వతీ రివర్ తీరమున గౌరీ వ్రతమునాచరించువారితో కలసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని గౌరీదేవి పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మేందును స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన నీమె తమ కర్మఫలముల ఇట్లననుభవించుచున్నది. చేసిన కర్మము ననుభవింబింపక తప్పదు కదా. సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడబదును. ఈ జన్మలో కన్యే సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయించి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను. అప్పుడా యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలిచినట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతఃస్నానము చేసి ఆ నదీ తీరమునగాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని గౌరీదేవి సమర్పించవలయును. ఈ విధముగా నీమచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తదియ నాడు 2 క్రొత్త చాటాలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసిని పూజచేసి ముత్తైదువలకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములనాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలేను. మాఘమాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారేనను వారి అనుగ్రహమునంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమె చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని సరస్సునగాని కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి, లోర్డ్ విష్ణు నర్చించినవారు సుదేవుని పుత్రిక వంటివారేనను ఇహమున సర్వసుఖములంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని లోర్డ్ శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.